లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. సాధారణంగా అన్ని ఆలయాల్లో భగవంతుడు నిత్య పూజా కార్యక్రమాలు స్వీకరిస్తూ భక్తులకు దర్శనమిస్తుంటాడు. కానీ తెలంగాణలోని ఓ ఆలయంలోని స్వామివారు మాత్రం ఏడాదికి ఒక్కసారి మాత్రమే భక్తులకు దర్శనమిస్తాడు. వందలేళ్ల చరిత్ర కలిగిన ఆలయానికి ఒక్కరోజు భక్తులు పోటెత్తారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా వెలుగొందుతున్న ఆ స్వామివారి ఆలయంలో ఆ రోజు కూడా ఎలాంటి హంగు ఆర్భాటాలు ఉండవు. ఒకరోజు జరిగే జాతరకు భారీ సంఖ్యలో భక్తులు వచ్చే ఆ ఆలయం ఉన్న గ్రామం ఎక్కడుంది? ఆ ఆలయాన్ని సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ఎందుకు తెరుస్తారు? అది కూడా ఏ రోజున తెరుస్తారు? తెలుసుకోవాలంటే వాచ్ ద స్టోరీ. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని చిల్లాపురం గ్రామంలో ఉన్న రామస్వామి గుట్టపై 900 ఏళ్ల క్రితం శ్రీ రామలింగేశ్వర స్వామి వెలిసినట్లు చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తుంది. ఈ గుట్టపై శ్రీ రామలింగేశ్వర స్వామి స్వయంభుగా వెలిసినట్లు స్థల పురాణంలో చెప్పబడి ఉంది. ఇక్కడి ఆలయాన్ని కేవలం ఒక్కరోజు మాత్రమే తెరుస్తారు. అది కూడా ఆ పరమేశ్వరుని ఎంతో ఇష్టమైన కార్తీక పౌర్ణమి రోజు. ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి నాడు వివిధ ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో భక్తులు ఈ ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని వెళ్తుంటారు. కేవలం కార్తీక పౌర్ణమి రోజున 24 గంటల పాటు మాత్రమే తెరవడం ఈ ఆలయం ప్రత్యేకత. శ్రీ రామలింగేశ్వర స్వామి గుట్ట చరిత్ర ఏందనంటే 600 years క్రితం ఇక్కడ మునులు తప చేసేవాళ్ళు స్వయంభూ వెలిసిందనేది పురాణాలు చెప్తున్నాయి. దీనికి ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజున పెద్ద ఎత్తున జాతర జరుగుతుంది. ఈ జాతరకి చుట్టుపక్కల జిల్లాల నుంచి, చుట్టుపక్కల మండలాల నుంచి మినిమం 50,000 నుంచి 1,00,000 మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకొని తన కోరికలు నెరవేర్చి ఉంటారు అనేది ఒక చరిత్ర ఉందన్నమాట. ఇక్కడికి వచ్చి దేవునికి గనక ఏదైనా కోరిక చెప్తుంటే వచ్చే సంవత్సరం వరకు తీరిపోతుందని ఒక గట్టి నమ్మకం ఉన్నది. దానివల్ల చాలా చాలా అభివృద్ధి చెందుతున్నది. దీనికి ఇంకా దాతలు ముందుకు వచ్చి ఇంకా డెవలప్ చేస్తే ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. కార్తీక పౌర్ణమి నాడు భక్తులు వేకువజాము నుండే పెద్ద సంఖ్యలో పోటెత్తుతారు. ఆ శివయ్యను దర్శించుకొని పరవశించిపోతారు. ముఖ్యంగా యాదాద్రి జిల్లా చిల్లాపురంలోని ఈ శివాలయానికి భక్తులు భారీగా క్యూ కడుతుంటారు. ఎందుకంటే ఈ శివాలయం ఒక్కరోజు కార్తీక పౌర్ణమి రోజు మాత్రమే తెరుచుకోవడమే ఇందుకు కారణం. సంవత్సరమంతా మూసి ఉంచి కేవలం కార్తీక పౌర్ణమి రోజున మాత్రమే ఈ ఆలయాన్ని తెరుస్తారు. ఇక్కడ కార్తీక పౌర్ణమి రోజున జాతర జరుగుతుంది. ఈ జాతరకు ఎలాంటి ప్రచార ఆర్భాటాలు ఉండవు. అయినా సరే వేల సంఖ్యలో భక్తులు ఎత్తైన గుట్ట ఎక్కి స్వామివారిని దర్శించుకుంటారు. కార్తీక పౌర్ణమి రోజు శివనామ స్మరణతో ఆ ప్రాంతం మొత్తం మార్మోగిపోతుంది. నమస్కారం. భక్తులందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలతో ఈ చిల్లాపూరు ఈ కొండ మీద వెలిసినటువంటి శ్రీ కొరతండ ప్రాంతంలో ఈ కొండ మీద ఎంతో పవిత్రమైనటువంటి కొండ మీద కొలువుదీరినటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయానికి ఎంతో ఘనమైనటువంటి చరిత్ర ఉందని చెప్పి మనకి ఇక్కడ పురాణాలు చెప్తున్నాయి. సుమారు 400 సంవత్సరాల పైగా ఇక్కడ ఈ రామలింగేశ్వరుడు కొలువుదీరి ఎంతోమంది భక్తులు సంవత్సరానికి ఒకసారి కార్తీక పౌర్ణమి పర్వదినం, అందున పరమశివుడికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి మాసం ఇది. ఈ కార్తీక మాసంలో ఈ కార్తీక పౌర్ణమి రోజు ఎంతో ఘనంగా వేలాది మంది భక్తులు ఈ పరిసర ప్రాంతాల నుంచి కాకుండా హైదరాబాద్ నుంచి కూడా ఎంతోమంది వేలాది మంది భక్తులు తరలివచ్చి ఇక్కడ శివుని దర్శించుకొని పునీతులవుతారు. మరి అనుకున్నటువంటి కోరికలు కూడా నెరవేరుతాయని చెప్పి భక్తుల విశ్వాసం కాబట్టి మరి ఇక్కడ భక్తుల యొక్క ఆదరణ కూడా మెండుగా ఉంటుంది. కార్తీక పౌర్ణమి నాడు తెల్లవారుజామున ఆ పరమేశ్వరుడికి రుద్రాభిషేకంతో ప్రారంభమైన జాతర 24 గంటల పాటు కొనసాగుతోంది. స్వామివారి ఆలయానికి చేరుకున్న మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో 360 ఒత్తులతో స్వామివారికి దీపాలు వెలిగించి పూజలు చేస్తారు.
సాయంత్రం అఖండ దీపారాధన కార్యక్రమాలు నిర్వహిస్తారు. అదేవిధంగా గుడి పక్కనే నాగదేవత పుట్ట ఉంటుంది. అక్కడ నాగదేవతకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటారు. మరి ఈ ప్రత్యేకమైన ఆలయాన్ని వచ్చే కార్తీక పౌర్ణమి రోజు దర్శించుకునేందుకు ప్లాన్ చేయండి. ఆ దేవదేవుడి కరుణా కటాక్షం పొందండి. For more videos like this, subscribe Big TV channel.